అది వీళ్ళకి అర్థం కాక పాపం వీళ్ళు మేమే అధికారంలో ఉన్నాం అనుకుని అధికారంలో ఉంటే మటుకు వీడు బతుకేమవుతుంది, వీడు బతుకు నాశనం చేసుకుంటున్నారు. కానీ అభివృద్ధికి అవి ప్రతిబంధకాలు అవుతున్నాయి కదా చాలా విషయాల్లో. ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది సమస్య మనకు అర్థమవుతుంది. పరిష్కారం నిజమైన అధికార వికేంద్రీకరణ. నాకు అర్థమయ్యే రీతిలో పౌరుడికి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ పని జరిగే దానివల్ల నాకు లాభం ఏంటి, జరగకపోతే నష్టం ఏమిటి, నా పనులు పెరగకపోతున్నాయని పూర్తిగా వ్యక్తిగతంగా కుటుంబంగా అర్థమయ్యే స్థాయికి పరిపాలన తీసుకొచ్చి దాన్ని జవాబుదారీగా చేసినట్టయితే అప్పుడు కాలక్రమేణా కులం కంటే నా అవసరము నా కుటుంబం ముఖ్యం అవుతాయి. కానీ అలాంటి అధికార వికేంద్రీకరణని మొన్న ప్రజలు కాదని అన్నారు కదా, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పి. అది వికేంద్రీకరణ ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వికేంద్రీకరణ. మెడమే తలకాయ నాడు నా మాట అంటాడా? మంత్రులు కట్టెకరణ లేకపోతే వికేంద్రీకరణ. మంత్రులకు లేదు, అది వికేంద్రీకరణ కాదు, డీకాన్సన్ట్రేషన్. మనం డీసెంట్రలైజేషన్ అనుకుంటున్నాం. ఓకే, డీకాన్సన్ట్రేషన్. ఈ దేశంలో ఎక్కడా వికేంద్రీకరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్స్ట్రీమ్ కావచ్చు, వికేంద్రీకరణ లేకుండా అధికార కేంద్రీకరణ, ఒక ఆధిపత్య ధోరణి, ఒక రాచరిక స్వభావం. కానీ అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఇదే తీరునున్నాయి. ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాల్లో నిరంకుశుడు, ఇవాళ ప్రధానమంత్రి దేశంలో నిరంకుశుడు. అధికార కేంద్రీకరణ మనకి మామూలు అయిపోయింది. కాబట్టి ఇదేదో అధికార వికేంద్రీకరణ ఎక్కడ పెట్టారనుకుంటే అంటే అది ఏంటో అర్థం కాక మాట్లాడుతున్నాం మనం. అధికార వికేంద్రీకరణ పదానికి అర్థం తెలియక మాట్లాడుతున్నాం మనం. అవును. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే రాజధానులు మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాట్లు చేస్తానని అన్నారు ఆయన. ఇది ఇక పరిపాలనా రాజధాని చట్టంలోకి వెళ్ళొద్దు. మనం చాలాసార్లు చర్చించుకున్నాం, ఏం ఉద్ధరించారో మనకు తెలుసు, అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందున్న సవాళ్ళు ఏంటని అంటారు? ఏ రకంగా ఇందాక చెప్పారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 3 రకాలనేవి. అవును. ముందు ఆర్థిక స్థితి, ఎందుకంటే పైసామే పరమాత్మ. ఎస్. రాష్ట్రం దివాలా తీస్తే ఏ ప్రభుత్వమైనా చేసేదేముండవు. 2, ఈ చట్టబద్ధ పాలన పునరుద్ధరించడం, కనీసం కొంతమేర కన్నా కాస్త కొన్ని పద్ధతులను పాటించే ప్రభుత్వం, ఒక రాచరిక స్వభావంతో, గోండా స్వభావంతో, నేరపూరిత రాజకీయంతో కాకుండా. ఇక అసంపూర్ణంగా మిగిలిన, ఉదాహరణకి పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అవును. అది గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి జలాన్ని మళ్లించే ప్రాజెక్ట్. అది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఆ ప్రాజెక్ట్ వల్ల పెద్దగా లాభం గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, వాళ్ళకి అలాగో నీళ్ళు వస్తున్నాయి. గోదావరి జిల్లాలో మీరు ఈ ప్రాజెక్ట్ కట్టకపోయినా వాళ్ళ పంటలు పండుతాయి వాళ్ళకి. కానీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అక్కడ స్థిరీకరించడంతో పాటు మీకు కృష్ణా డెల్టాకి నీళ్ళు ఎప్పుడైతే మళ్ళిస్తారో, కృష్ణాలోనేమో జలాలు వినియోగం ఎక్కువైపోయింది, అవసరం ఎక్కువ ఉంది, నీళ్లు తక్కువ ఉన్నాయి. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి పోలవరం దగ్గర కనుక డ్యామ్ కట్టినట్టయితే సులభంగా మళ్లించవచ్చు. మళ్ళిస్తే పైన అక్కడ ఆయకట్టుకు మేలు జరుగుతుంది. అక్కడ ఆయకట్టుకు మేలు జరిగినప్పుడు మీరు ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి కిందకి నీళ్ళు పంపించక్కర్లేదు. అప్పుడు తెలంగాణకు మేలు జరుగుతుంది. తెలంగాణకు మేలు జరిగినప్పుడు మీరు శ్రీశైలం నుంచి రాయలసీమకు పంపించవచ్చు, రాయలసీమకు మేలు జరుగుతుంది. అలాగే ఈ డీమ్ డైవర్షన్ అంటే 80 TMCలు డైవర్ట్ చేసినట్లు లెక్క, దానిలో కర్ణాటకకి మహారాష్ట్రకి వాటా ఉంది, వాడు అదనంగా నీళ్లు వాడుకోవచ్చు. కాబట్టి అందరికీ లాభం అవుతుంది. మొదటి దశ పూర్తిగా వచ్చింది, ఇంకో 6 నెలలు అయిపోతుంది గ్యారంటీ అనే పరిస్థితి వచ్చింది. అసలు ప్రపంచంలో ఇలాంటి ప్రభుత్వాలు ఉండవు, ఈ విడ్డూరం ఉండదు. ఆ దశలో ఉన్నది అర్జెంటుగా మిగతా 6 నెలల్లో సంవత్సరంలో పూర్తి చేసి మేము చేసామని చెప్పుకుని ఫోటోలు వేసుకుని సంతోషం పని, కీర్తి మీరే పొందే ప్రయత్నం చేయండి. అంతేగాని పాతకాలపు సర్పంచులు కొందరు ఉండేవాళ్ళు 50 ఏళ్ల క్రితం, ఆడున్నంతకాలం నేను ఇక్కడే ఉండాలి, జరగడానికి లేదు అసలు. అలాగే నేను మొదలెడితే ఆడు చేయడు. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన అన్నీ కూడా మరింత కొనసాగించి ఆయన కీర్తి పొందాడు. హైటెక్ సిటీ కానీ మరొకటి కానీ ఆయన ఆపల. రాజకీయంగా మీకు వైరం ఉంటే ఉండొచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కొనసాగించడం చేసేయడం కానీ పోయిపోటు కానీ ఆయన ఏదైతే ప్రతిపాదించారో కొన్ని జరిగి కొన్ని జరగలేదు చంద్రబాబు నాయుడు కాలంలో, మిగతా అన్నీ చేశాడు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు ఏదో పోరాడి వీళ్ళని తిట్టు అధికారంలోకి వచ్చారు, కానీ వాళ్ళు చేసినన్ని మరింత కొనసాగించి మరింత హైదరాబాద్కి మేలు చేశారు. అది విద్యుత్ లక్షణం. అంతేగాని వాడు మొదలెట్టాడు కాబట్టి దాన్ని ఖతం చేయాలి, వాడు ఏం చేసినంటే ఇది తొక్లక్ లక్షణం. అది కాబట్టి పోలవరం పూర్తి చేయాలి. మొదటి దశ వెంటనే కావాలి, రెండో దశ 3-4 ఏళ్ళు పడుతుంది. అలాగే రాజధానికి అది ముఖ్యం నా దృష్టిలో. ఒక గ్రీన్ఫీల్డ్ సిటీకి అద్భుతమైన అవకాశం అమరావతిలో. గ్రీన్ఫీల్డ్ సిటీ ఉంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి. ఇవాళ ప్రపంచంలో ఇరుకైనటువంటి పట్టణాల్లో మరుగు సదుపాయాలు లేకుండా ప్రపంచ స్థాయి టాలెంట్ రాదు, పెట్టుబడి రాదు. హైదరాబాద్లో పెట్టుబడులు టాలెంట్ ఎందుకు వచ్చినాయి?
పేరుగా హైదరాబాద్ ఉంటున్నాం కానీ హైదరాబాద్ నగర శివారులో పుష్కలంగా భూమి ఉంది కాబట్టి అక్కడ మనం అభివృద్ధిని అక్కడికి వెళ్తే మీకు టోక్యోలో ఉన్నారో షికాగోలో ఉన్నారో న్యూయార్క్లో ఉన్నారో తెలియదు ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ అది. ఎస్ అదే రకంగా గ్రీన్ ఫీల్డ్ సిటీ రాజధాని కోసం కాదు, అక్కడ గ్రీన్ ఫీల్డ్ సిటీ కోసం. ఎస్ దానికి ప్రజలు ముందుకు వచ్చారు, భూమిని ఇచ్చారు. భూమి చాలా కరువైనటువంటి రాష్ట్రంలో రాష్ట్రం నడిబొడ్డున ప్రజలు బోళ్ళంత భూమిని ఇచ్చారు. పక్కనే కృష్ణా నది ఉంది, జలాలు ఉన్నాయి, తీర ప్రాంతం దగ్గరలో ఉన్నది. అక్కడ అపారమైనటువంటి మేధా సంపద ఉన్నది. ఆ ప్రాంతాల్లో 2-3 జిల్లాల్లో చాలా చదువుకున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వాళ్ళు, పెట్టుబడి పెట్టే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి పంటలు ఉన్నాయి కాబట్టి అనువైన స్థలం. గ్రీన్ ఫీల్డ్ సిటీ కనుక వేగంగా వస్తే పెట్టుబడులు పెరుగుతాయి, ఎస్ మనం టాలెంట్ని ఆకర్షించవచ్చు. అది పూర్తి చేయాలి, మౌలిక సదుపాయాలు బాగు చేయాలి. సాధారణ విశాఖపట్నం నుంచి చెన్నై దాకా నా దృష్టిలో పెట్రో కారిడార్లో మరొకటి పెట్టాలి తీర ప్రాంతం మొత్తంలో కూడా. మరి తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల అద్భుతంగా మనకి ఇవాళ రోజుల్లో ఉన్న కొద్దికి లీజర్ ఇండస్ట్రీ పెరుగుతుంది. మీరు శ్రీలంకలో మరో చోట పెద్దగా బాగా మెయింటైన్ కూడా చేయట్లా, కానీ అక్కడ మీరు టూరిస్ట్ కాటేజీలు పెట్టగానే హైదరాబాద్ నుంచి పొలవమంటూ వెళ్ళిపోతున్నారు 100 మంది. అవును, కాబట్టి తీర ప్రాంతం ఉపయోగించుకోవాలి రకరకాలుగా ఆర్థిక వ్యవస్థ పెరగడానికి. మీరు పారిశ్రామికీకరణ కోసం కియా మోటార్స్ బ్రహ్మాండాన్ని పనిచేశారు. ఏనాడు కూడా తెలుగు రాష్ట్రాల్లో అందులో ఒక బీద ప్రాంతంలో మల్టీనేషనల్ కంపెనీ వస్తుంది అనుకోవాలి. అలాంటివి ఈ 30 తెచ్చుకోవాలి, ఒకటి కాదు మీరు. కాబట్టి చేయాల్సిన పని పుష్కలంగా ఉంది. ఆ సంగతి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఎదురు సాగి మనందరికంటే అనుభవం ఉన్నది. అందుకే ప్రజలు ఆయనకి ఓటేశారు ఆ కోరికతోనే. ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేయాలి. ఇక మూడోది నేను చెప్పాను, అన్ని రాష్ట్రాలకి దేశం మొత్తానికి సామాన్యం విద్య, ఆరోగ్యం, చిన్న పట్టణాలు అభివృద్ధి చేయకపోతే ఎక్కడికక్కడ పెద్ద నైపుణ్యం లేనటువంటి గ్రామీణులకి ఎక్కడో పొట్ట చేత పట్టుకుని 100 కిలోమీటర్ల మహానగరానికి వలసపోయి బిక్కుబిక్కుమంటి బతుకుతూ ఆలనా పాలన లేక చిన్న ఆదాయంతో బతకలేక అలా ఉండటం కంటే చిన్న పట్టణాలతో చిన్న ఆదాయం ఉన్నవాళ్ళు దగ్గరలోనే కనుక ఇటు పల్లెటూళ్ళలో ఉంటూనే అక్కడ పని చేసుకోవచ్చు, పట్టణంలో ఉంటే పల్లెటూరు సంగతి చూసుకోవచ్చు. 20,000 ఆదాయం అన్నా కూడా మంచి ఆదాయం అక్కడ. ఆ 20,000తో హైదరాబాద్ చెన్నై వెళ్తే వాడు పట్టించుకోము. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి, అభివృద్ధిని మనం మార్చాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సామాన్యుడికి ఎదిగే వ్యవస్థలో నాకు కూడా భాగం ఉందన్న విశ్వాసం కలిగించాలి. ఇవాళ ఏమవుతుంది, ఆర్థిక ప్రగతి వాళ్ళందరికీ లాభం ఉంది. ఇప్పుడు సముద్రంలో ఆటుపోటు వచ్చినప్పుడు